హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. వేడి వేడి అన్నంలో ఫస్ట్ ముద్ద అప్పుడే చేసి పెట్టుకున్న పచ్చడి ముద్దతో స్టార్ట్ చేయడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈ రోజు మన కిచెన్లో ఇన్స్టెంట్గా 10 మినిట్స్లో అయిపోయే కమ్మటి మామిడికాయ పచ్చడిని మేము ఇంట్లో రుచిగా ఈజీగా ఎలా చేసుకుంటామో చూపిస్తాను రండి. మామిడికాయ పచ్చడి కోసం నేను మీడియం సైజ్ ఒక పచ్చి మామిడికాయని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని 1 టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 7 నుండి 8 వెల్లుల్లిని పొట్టుతోనే వేసుకోండి. మరీ హై స్పీడ్లో బ్లెండ్ చేసేయకుండా పల్స్ మోడ్ 3 టైమ్స్ ఆపుతూ కలుపుతూ బ్లెండ్ చేసుకుంటే కచ్చా పచ్చాగా పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. పుల్లగా ఉండే మామిడికాయనే పచ్చడికి తీసుకోండి. మీరు తీసుకున్న మామిడికాయ పులుపుని బట్టి సాల్ట్ అండ్ కారం అడ్జస్ట్ చేసుకోండి. పోపు కోసం ప్యాన్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, 1.5 టీ స్పూన్ మినప్పప్పు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని పోపును బాగా ఫ్రై చేసుకొని చివరిగా చిటికెడు ఇంగు వేసుకొని మరొక నిమిషం ఫ్రై చేసుకొని బ్లెండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మిక్స్ వేసి పోపు మొత్తం పచ్చడికి పట్టే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. అంటే కమ్మటి రుచికరమైన మామిడికాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలంటే 2-3 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీకు మామిడికాయ నిల్వ పచ్చడిని నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను. మరి రెసిపీ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.